ప్రభుత్వం గిరిజన ప్రాంతాలకు ఏమైనా అభివృద్ధి చేసిందా, ఏమైనా చేసి పెట్టిందా అని ఈయన గారు మాట్లాడుతున్నారు. ఒకసారి వినండి. ఈరోజు కూటమి ప్రభుత్వం మా గిరిజన ప్రాంతానికి మీరు ఏమైనా ఉద్ధరించారా, ఏమైనా అభివృద్ధి చేశారా అని అడుగుతున్నారు ఈరోజు. పాపం ఈ వైసీపీ వాళ్ళకి రోజు రోజులకి కళ్ళు కూడా పనిచేయడం లేదనుకుంటా. గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఒక్కసారి మీ ప్రభుత్వం ఏం చేసిందో, కూటమి ప్రభుత్వం ఏం చేసిందా అని అడగండి. చెప్పడంతో పాటు అక్కడ డైరెక్ట్గా చూపిస్తారు కూటమి ప్రభుత్వం ఏం చేసిందా అని. నాకు తెలిసి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళే గిరిజన ప్రాంతాలకు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. కనీసం ఇప్పటి వరకు రోడ్లు కూడా వేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒకసారి చూడండి, వీడియోలో ఉంది కదా. కనీసం రోడ్లు కూడా వేయడం చేత కాదు, కానీ ఏదో ప్రెస్ మీట్ పెట్టగానే మైకుల ముందుకు వచ్చి దబా దబా మాట్లాడడం మాత్రం తెలుసు. ఎదుటి మనిషి మీద ఎలిగేషన్ వేయడం మాత్రం వచ్చు. వీళ్ళు ఉద్ధరించే పనులే ఉండవు. పక్కన వాళ్ళు ఉద్ధరించారనుకో దానికి ఒక ఎలిగేషన్ వేస్తారనమాట. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వంలో జనాలను బాగుపడనియరు, ఎదుటి వాళ్ళ ప్రభుత్వంలో కూడా జనాలను బాగుపడనిచ్చే ఉద్దేశం లేదు వీళ్ళకి. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కళ్యాణ్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద ఎందుకు మీకు అంత అక్కసు? మీరు ఇచ్చిన హామీలన్నీ వీళ్ళు నెరవేరుస్తున్నారనా, మీరు చేయలేదని? ఇప్పటికైనా ఆంధ్ర ప్రజలకి మంచి రోజులు వచ్చాయని ఆనందించండి. మీ హయాంలో ఎలాగో రాక్షస పాలనే చూసాం కదా. మీరేమంటారో కామెంట్ చేయండి.